రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం. పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటే భయం. ఇది పోయిన ఎలక్షన్లలో మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపంగా మనం భావించాలి. రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి రాయలసీమ నుండి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను లిఫ్ట్ను వాళ్ళకి ఇచ్చి గిఫ్ట్ను తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు అంతటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పాపానికి ఒడిగట్టలేదు. అదే కాకుండా పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గింది, కరప్షన్ పెరిగింది. ఇది స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే 1,00,000 సార్లు పబ్లిక్ మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఆల్మట్టి డ్యామ్, ఆ డ్యామ్లో కూడా చంద్రబాబు నాయుడికి డీల్ కుదిరింది. అందుకోసమే ఆ డ్యామ్ ఈఫిల్ టవర్ పెరిగినట్లు పెరుగుతూ పోతూ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు కుక్కిన పేరులాగా ఉన్నాడు. అదే కాకుండా ఇన్ని ప్రాజెక్టులను నాశనం చేసి రాయలసీమ ప్రజలకు తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది పెడుతున్నా చంద్రబాబు నాయుడిని పాపం అవ్వాలంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిన డ్యాములో చంద్రబాబు నాయుడిని తీసుకొని పోయి 3 సార్లు దబా ముంచి తేలిపితే అతని పాపం ప్రక్షాళన అవుతుంది. అదే కాకుండా కళ్యాణదుర్గం ఏరియాలో భైరవాని తిప్ప, అప్పర్ భద్రలో ఒక విలాసాగర్ అనే ప్రాజెక్టును కర్ణాటక వాళ్ళు కడుతున్నారు. కర్ణాటక వాళ్ళు ఆ విలాసాగర్ ప్రాజెక్టును కడితే భైరవాని తిప్ప అనే ప్రాజెక్టుకు సుక్క నీళ్లు కూడా రావు. దీన్ని ఎటు ఆ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయనకు తెలివి ఉందో లేదో దాన్ని గాలికి వదిలేసినాడు. మన మేధావి కళ్యాణదుర్గం సమన్వయకర్త నీటి ప్రాజెక్టులపైన బ్రహ్మాండంగా అవగాహన ఉన్న మన తలారి రంగయ్య గారైనా దీని మీద చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుని ఈ జిల్లా ప్రజలను కదిలిస్తే మనమంతా కూడా కలిసి సిద్ధరామయ్య దగ్గరకు పోయి, అయ్యా మీ పక్కనే ఉన్నాం మేము, మీరు ఈ ప్రాజెక్టును కడితే మా కళ్యాణదుర్గం ప్రాంతానికి మా భైరవాని తిప్పకు నీళ్లు రావు, తోటి మనిషిని ఆ పొలాలను ఎండిపోకుండా చూసే బాధ్యత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది అని మనం తెలియజేస్తే అప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి గారు చెప్పినట్లు ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన లాంగ్వేజ్లో ఇది ఏదో ఒక కార్యరూపం దాల్చాలి, ఊరికే ఒట్టి మాటలు మాట్లాడుకొని సభలు సమావేశాలు పెట్టుకొని పోతే కాదు, ఏదో ఒక కార్యక్రమం ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకుని రావాలి అనే మాటను మెట్టు గోవిందరెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేద్దాం. మనము ముందుండి అందరు కలిసి వస్తే సరే, లేని పక్షంలో మన ఒక్కరమైనా పోయి సిద్ధరామయ్యను మన పార్టీ తరఫున మన పార్టీ పెద్దల తరఫున అందరూ కూడా ప్రతినిధులుగా ఏర్పడి సిద్ధరామయ్య దగ్గరికి ఒకసారి పోయి మా అనంతపురం జిల్లాను అన్యాయం కాకుండా చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కట్టే ప్రాజెక్టులను ఎత్తును తగ్గించండి అనే మాటను మనమందరం కూడా మాట్లాడాలని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఉత్తర కూడా ఇంకా ముందుకు తీసుకొని పోయే విధంగా మనమందరం కూడా ఒక కార్యాచరణను రూపుదిద్దుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ ముగిస్తున్నాను.